నమస్తే అండి. నా పేరు నాగేంద్ర. నా వయసు 55 సంవత్సరాలు. నా అనుభవంతో ఒక మంచి మాట చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఇష్టమైతే లైక్ చేయండి, లేకపోతే మానేయండి. ఇష్టమైతే అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. ఈరోజు కథ భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం. దాని గురించి మాట్లాడుకుందాం. ఒకరినొకరు భార్యాభర్తలు అన్నాక ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవటానికి కొంత సమయం ఇవ్వాలి. ఎలాంటి దాపరికం లేకుండా ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. గదిలో జరిగే చర్చలు లేదా గొడవలు బయట పెట్టకూడదు. అటు పుట్టింటి వారికి ఇటు అత్తింటి వారికి చెప్పవద్దు. అండగా నిలవాలి. అందరిలోనూ ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, సపోర్టు చేసుకోవాలి. పుట్టింటి అలవాట్లను అత్తగారింటి పద్ధతులను ఎప్పుడూ పోల్చి మాట్లాడకూడదు. వారి వయసు అనుభవానికి గౌరవం ఇవ్వాలి. ఏదైనా నచ్చకపోతే వెంటనే ఎదురు సమాధానం చెప్పకుండా ఓపిక పట్టాలి. అత్తామామల ఆరోగ్యం, మందుల సమయానికి, భోజనం వంటి విషయాలు శ్రద్ధ చూపితే వారు త్వరగా దగ్గరవుతారు. ఇంట్లో ఏదైనా చిన్న నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహా అడిగితే తమకు ప్రాధాన్యత ఇస్తున్నారని వారు సంతోషిస్తారు. భార్య వైపు లేదా తల్లి వైపు మాత్రమే మాట్లాడకుండా తప్పు ఎక్కడుందో ప్రశాంతంగా ఆలోచించాలి. భార్యకు ఉన్న ఇబ్బందులను తల్లికి, తల్లి అభిప్రాయాలను భార్యకు నొప్పించకుండా సానుకూలంగా చెప్పాలి. అమ్మ అన్న మాటలను భార్యకి, భార్య అన్న మాటలను అమ్మకు చేరవేసి గొడవలు పెద్దవి చేయకూడదు. వంట విషయంలో కొత్త కోడలికి, అత్తగారికి మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండటానికి పాటించాల్సిన విషయాలు. ఆ ఇంట్లో వారికి ఎలాంటి వంటలు ఇష్టం, కారం, ఉప్పు ఎలా తింటారు, ఏ నూనె వాడతారు అనేది ముందే అడిగి తెలుసుకోవాలి. మా ఇంట్లో అయితే అలాగే చేస్తాం, అదే బాగుంటుంది అని అత్తగారి పద్ధతిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అత్తయ్య గారు, ఈ కూర మీరెలా చేస్తారు? మీ చేతి వంట చాలా బాగుంది, నాకు నేర్పించండి అని అడిగితే ఆమె ఎంతో సంతోషంగా సహాయం చేస్తారు. మీకు నచ్చిన కొత్త వంటలు లేదా బేకింగ్ లాంటివి చేయాలనుకుంటే ముందే అత్తగారికి చెప్పి వారి అనుమతితో చేయండి, మంచిది. వంట మొత్తం మీరే ఒంటరిగా చేయకుండా కూరగాయలు కోయటం లేదా సర్దటం వంటి చిన్న పనుల్లో అత్తగారి సహాయం తీసుకుంటే ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది. భార్య చేసిన వంట బాగుంటే మెచ్చుకోవాలి, కానీ మా అమ్మ కంటే నువ్వు బాగా చేశావు అని తల్లి ముందు అనకూడదు. అది మనస్పర్ధలకు దారితీస్తుంది. భార్య వంట చేయటం మొదలుపెట్టినా అప్పుడప్పుడు తల్లి చేసిన వంటను కూడా ఇష్టంగా తింటూ ఆమెకి ప్రాధాన్యత కోల్పోకుండా చూడాలి. భార్య చేసిన వంటలో ఉప్పు లేదా కారం ఎక్కువైతే అందరి ముందు కాకుండా గదిలోకి వెళ్ళాక ఇద్దరే ఉన్నప్పుడు సున్నితంగా చెప్పాలి. భార్యాభర్తలు అన్నాక ఇట్టాటోటిల్లో అడ్జస్ట్ అవుతూ మంచిగా సంతోషంగా ఉంటే అందరూ బాగుంటారు. ఈ రోజులు పిల్లలందరూ అధిక కోపంతో, తొందరతో ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్ట తీసుకోకుండా నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన వీడియోలు చూడండి. ఓకే. ఓం నమ శివాయ.